కర్నూలు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మిపై అసత్య ఆరోపణలు సరికాదని ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రప్ప అన్నారు. కర్నూలులోని సాయి వసంత్ కాంప్లెక్స్ ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో అధికారి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే అసత్య ఆరోపణలు చేయడాన్ని ఆయన ఖండించారు. సాంఘిక సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మి వల్ల ఎవరైనా ఇబ్బంది పడినా ఆమె లంచం అడిగినట్లు ఆధారాలు ఉంటే తమ దృష్టికి తీసుకొని వస్తే బాధితులకు అండగా పోరాటం చేస్తామని చంద్రప్ప తెలిపారు. విధి నిర్వహణలో తప్ప చేసిన వారిపై ఆధారాలు ఉండటంతో విజయలక్ష్మి సస్పెండ్ చేసిందని, దీంట్లో తప్పేమీ ఉందని ఆయన అన్నారు. సస్పెండ్ అయిన ఉద్యోగులే ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎవరైనా ఆధారాలతో మాట్లాడాలని ఇలా తప్పుడు ప్రచారం చేస్తే మంచిది కాదన్నారు. జిల్లా కలెక్టర్ విజయలక్ష్మిపై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ చేసి తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చంద్రప్ప, మధుకృష్ణ, నాగరాజు, రాము, రామరాజు, సూర్య, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నా పేరు రాగిరి చంద్రప్ప, రాష్ట్ర అధ్యక్షులు ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్. మరియు ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం, ఈ కర్నూలు జిల్లాకు సంబంధించి జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ గారిపై గత కొద్ది రోజులుగా అనేకమైనటువంటి ఆరోపణలు అవాస్తవం అని చెప్పేసి మేము ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. బీసీ వెల్ఫేర్ అయినటువంటి వెంకటలక్ష్మమ్మ గారు ఈ జిల్లాకు ఇచ్చేసి 3 సంవత్సరాలు అయింది. బీసీ సంక్షేమానికే కాకుండా గిరిజన సంక్షేమ శాఖకు కూడా ఆమె ఇన్ఛార్జ్ DTWO కూడా కొనసాగడం జరిగింది కొంతకాలం. కానీ ఏ రోజు కూడా గిరిజన సంక్షేమ శాఖలో కానీ బీసీ వెల్ఫేర్లో కానీ ఆమె అవినీతికి పాల్పడిందని చెప్పేసి మేము ఏ రోజు కూడా అనుకోలేదు. ఆమె అవినీతి అనేది నిజంగా ఆమె అవినీతి చేసి ఉంటే ఎవరి దగ్గరైనా మేము వెంకటలక్ష్మమ్మ గారికి మేము డబ్బులు ఇచ్చినామని చెప్పేసి, మేము ఆమెకు ముడుపులు ఇచ్చుకున్నామని చెప్పేసి ఏవైనా ఆధారాలతో వస్తే వాళ్లకు మేము సపోర్ట్గా నిలబడతామని చెప్పేసి కూడా మేము ఇవాళ మేము మాట్లాడడం జరుగుతుంది. ఒక మహిళగా, ఒక బీసీ మహిళా ఉద్యోగిగా ఆమె ఉద్యోగం ఆమె చేస్తూ ఉంటే ఈ మధ్య కాలంలోనే ఒక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ని ఈ నెల 18వ తారీఖున సస్పెండ్ చేయడం జరిగింది. 18వ తారీఖు సస్పెండ్ అయిన వెంటనే అప్పటి నుంచే ఈమె పైన ఆరోపణలు రావడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. విధి నిర్వహణలో భాగంగా కొంతమంది ఉద్యోగస్తులపైన ఆమె ఈ 3 ఏళ్ల కాలంలో నిక్కచ్చిగా పనిచేయాలా, విద్యార్థులకు సర్వీస్ చేయాల్సిన ఉద్యోగులు సర్వీస్ చేయాలా అని చెప్పేసి ఆమె నిక్కచ్చిగా చెప్పడంతో వాళ్ళు ఎవరైతే రూల్స్ను పాటించలేదో వారిపైన చర్యలు తీసుకున్నారే తప్ప ఆమె ఒక జిల్లాధికారిగా వారిపైన చర్యలు తీసుకోవడం తప్పేందని చెప్పేసి కూడా మేము ఇవాళ అడుగుతున్నాం. తప్పైన తర్వాత తప్పు అయిపోయింది, మాకు ఉద్యోగంలో న్యాయం చేయండి అని చెప్పేసి అడగడంలో తప్పు లేదని చెప్పేసి కూడా మేము ఇవాళ చెప్తున్నాం. అలా కాకుండా ఆమె పైన నిందారోపణలు మోపడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ప్రతి విద్యార్థికి 50 రూపాయల చొప్పున నెలకు ఆమె పైన ఇవ్వాలని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. అదే హాస్టల్ వార్డన్లు ఆమెకి ఎవరికి ముడుపులు ఇచ్చినారు, ఎవరెవరు ఇచ్చినారు అని చెప్పేసి ఒకసారి అధికారులకు విత్ ఎవిడెన్స్తో రాసిస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు ఆమె పైన చర్యలు తీసుకుంటారు కదా. అటువంటి ఆధారాలు ఏవి ఇవ్వకోకుండా ఆమె పైన ఆరోపణలు చేయడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా కలెక్టర్ గారు ఈ నెలలో సత్యనారాయణ రాజు హాస్టల్కి వెళ్ళి విజిట్ చేసిన తర్వాతనే అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఆ ఆరోపణలలో అతనిపైన అతను చేసిన తప్పులు రుజువైనాయి కాబట్టి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా 7 మంది వార్డన్లు సస్పెండ్ చేసినారని చెప్తున్నారు. ఆమె వచ్చినప్పటి నుంచి ఆమెను 7 మంది ఉద్యోగస్తులను సస్పెండ్ చేసింది ఆమె. ఎంతకు ఆమె సస్పెండ్ చేసింది కాదు, ఆమె అక్కడ జరిగినటువంటి తప్పులను బేరీజ్ చేసుకొని కలెక్టర్ గారులకు సిఫార్సు చేసిన తర్వాతనే మిగిలిన ఉద్యోగస్తులను సస్పెండ్ చేయడం జరిగింది.
మొట్టమొదటిది ఆమె సస్పెండ్ చేసిన ఉద్యోగస్తుల విషయాలకు వచ్చేస్తే ఒక ఉద్యోగ బాధ్యతలు నిర్వహించకుండా హాస్టల్లో తాగడము కరెక్టా అని చెప్పేసి కూడా మేము ఇవాళ తాగిన ఉద్యోగిని సస్పెండ్ చేశారు. మరి అది తప్ప అని చెప్పేసి కూడా మేము ఇవాళ అడుగుతున్నాం. అదే ఇంకో కమాటి అసభ్యకరంగా సరుకులు దొంగలించడం వల్ల పిల్లలు కంప్లైంట్ చేస్తే ఏబీసీడబ్ల్యూ గారు రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆమెను ఎవరైతే ఉన్నారో కమాటి ఆమెను సస్పెండ్ చేశారు. మరి విద్యార్థులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఏబీసీడబ్ల్యూ గారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే ఆ కమాటిని సస్పెండ్ చేస్తే అందులో ఆఫీసర్ చేసిన తప్పేంటని చెప్పేసి కూడా మేము ఇవాళ అడుగుతున్నాం. ఆమె పైన చేస్తున్నటువంటి ఆరోపణలు ఎవరు ఈ ఉత్తరాలు రాశారు, ఎవరు రాపించాల్సి వచ్చిందనే వాటిపైన కూడా సమగ్ర విచారణ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇకనైనా ఆమె పైన ఆరోపణలు చేసేవారు విషయం తెలుసుకొని ఆమె నిజంగా అవినీతి ఆరోపణలకు పాల్పడింటే ఎవరితో డబ్బులు తీసుకుంది, ఏ రూపంలో డబ్బులు తీసుకుంది అని చెప్పేసి నిజ నిర్ధారణ చేసుకొని ఆమె పైన ఆరోపణలు చేస్తే మంచిదని చెప్పి తెలియజేస్తూ